హలో అండి. నేను మీకు మామిడికాయ పప్పు చూపించాను కదా, మామిడికాయ కోరిసిన పచ్చడి. అది ఇప్పుడు నేను పోపు వేస్తున్నాను. అది ఎలా నేను చేసే పద్ధతి నేను చెప్తున్నాను. ఫస్ట్ మామిడికాయ తొక్క తీసేసాను, కోరేసాను. దాంట్లో రెండే కాయలు చేశాను, కొంచెమే పచ్చడి అయింది. దాంట్లో నేను పోపు ఎలా వేస్తానో ఏమేమి వేస్తానో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ పెట్టాను. ఇక నేను నువ్వుల నూనె వేస్తాను పోపులోను. దాంట్లో ఆవాలు వేసేసాను, నువ్వుల నూనె వేసేసి ఆవాలు వేసేసాను. దాంట్లోకి బెల్లం వేస్తాను. మళ్ళీ బెల్లం వేరేగా కలపక్కలేకుండా ఇది ఐడియా ఏంటంటే, నూనె మరుగుతూ ఉంటుంది కదా, బాగా ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొంచెమే పచ్చడి, అందుకని చిన్న పూల ముక్కడే పెట్టాను, పోపు పూల ముక్కడే పెట్టాను. దాంట్లోకి బెల్లం వేసేస్తాను. చాలు బెల్లం. బెల్లం బాగా కరిగిపోతే పాకుల్లాగా వచ్చేస్తుంది. అక్కడికి మీకు బెల్లం పచ్చివాసన ఉండదు, నూనె కూడా మరిగిపోతుంది, ఏక సైజుగా కలిసిపోతుంది. అందుకని బెల్లం ఇలాగే వేస్తే బాగుంటుంది. మామిడికాయ తొక్క తీసేసి కోరేసిన తర్వాత దాంట్లోనూ ఉప్పు పసుపు వేసేసి ఒక రాత్రి అంతా ఉంచేసి మర్నాడు ఎండలో పెట్టాను. బాగా ఎండలో అయితే 2 ఎండలు పెట్టారనుకోండి, పచ్చడి బాగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. నేను జస్ట్ 2 కాయలు పెట్టాను, పలచగా ఎండ పెట్టేసాను. బెల్లం పూర్తిగా కరిగిపోవాలి, లేకపోతే బెల్లం ముక్కలు తగులుతూ ఉంటాయి, బాగోదు. మీరు తీపి ఎక్కువ తింటారనుకోండి, బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. తీపి అస్సలు తినరనుకోండి, బెల్లం వేసుకోకపోయినా పర్వాలేదు. కాకపోతే ఇది నంచుకోవడానికి వాడతాం, దోశల్లోకి, అన్నంలోకి, పప్పు అన్నంలోకి. అంచేత మీకు కొంచెం తీపి వేసుకుంటే బాగుంటుంది. మేమైతే వేసుకుంటాం అన్నమాట. ఇది అయిపోయింది, పాకం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి మిగతా ప్రాసెస్ చేస్తాను. ఇది ఉంది కదా, దీంట్లో కలిపేసాను. దీంట్లో ఇంగువ, కారపుండ, ఇది వేయించి పొడి చేసుకుంటాను, మెంతి పొడి. ఇది వేసాను అంతే.
ఇది వంకాయ సారీ మామిడికాయ కూర పచ్చడి. మామిడికాయ కూర పచ్చడి చూసారా. ఇంకా అంత ఆయిల్ వేసేని ఎక్కువైపోతుందేమో అనుకుని ఉంటారు. ఇంత పెసర పచ్చడికి అంత ఆయిల్ అని, కానీ ఇంకా పడుతుంది ఆయిల్, ఇంకా వేసినా బాగుంటుంది. మళ్ళీ వేసిన ఉప్పు కారం చూసిన తర్వాత మళ్ళీ చాలదు అంటే కలుపుకోవచ్చు అన్నమాట. ఇదండి పచ్చడి. థ్యాంక్ యూ.